వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. సంఘటన శ్రీజాన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గుంటూరు తూర్పు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ కమిటీ నాయకులకు బాణాసంచతో పుష్పగుచ్చాలతో జయధ్వనులతో పార్టీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికి గ్రామ జిల్లా స్థాయిలో సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడం శుభసూచకమని తెలియజేస్తూ సౌమ్యారెడ్డి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ స్వాతంత్ర సమరానికి నాయకత్వం వహించిన చారిత్రాత్మక పార్టీగా ఉన్న కాంగ్రెస్ లో భాగమవడం మనందరికీ గర్వకారణం. మన సిద్ధాంత పరంపరను మరింత బలపరుచుతూ సమాజాభివృద్ధి కోసం ప్రతి స్థాయిలో పనిచేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జరగడం జరిగింది. జిల్లా కాంగ్రెస్ కమిటీని పట్టించడానికి అలా నగర కాంగ్రెస్ కమిటీని పట్టించబడడానికి ఎవరికి బాగుంటుందని అభిప్రాయం రావడం జరిగింది. ఈ రోజున గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా మరొకసారి రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు తీసుకునేటటువంటి నిర్ణయానికి కట్టుబడి సంఘటన సృజన అభియాన్ అని, అంటే ఇవాళ రాజకీయ పార్టీని కొన్ని రూపాంతరం చెందాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఈ దేశ నిర్మాణం చేసిన కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని ప్రపంచంలో గౌరవప్రదమైనటువంటి దేశంగా తీర్చిదిద్దినటువంటి పార్టీ, ఈ దేశానికి ప్రతి ఒక్క ప్రజానికానికి గౌరవాన్ని కల్పించి రాజ్యాంగాన్ని తయారు చేసినటువంటి పార్టీ. అటువంటి పార్టీని ఇవాళ ఏదైతే బ్రిటిష్ వాళ్ళ యొక్క డిఎన్ఏగా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్, భారతీయ జనతా పార్టీ, భారతీయుల మధ్య మతపరంగా ఘర్షణలు సృష్టించాలని, ఓట్లు కూడా ప్రజానికం వాళ్ళకి నచ్చిన వాళ్ళకు ఓట్లు వేసుకునే పరిస్థితి లేదు. ఎవరికి ఓటేసామో కూడా తెలియనటువంటి ఒక అయోమయ పరిస్థితిలో ఉన్నారు. ఓట్లు దొంగతనం జరుగుతూ ఉంది, నోట్లు దొంగతనం జరుగుతూ ఉంది. మీ ఇంట్లో దూరి మీరు ఉన్నారా లేదా అని చెప్పి అడిగేటటువంటి పరిస్థితి. నరేంద్ర మోడీ గారి యొక్క చదువుకున్న డిగ్రీ మాత్రం తెలియదు, కానీ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ లెక్కలో లేదు. 11 గుర్తింపు ఇవ్వండి అని చెప్పి వాళ్ళ ఎస్ఐ అనేది తీసుకొచ్చేటటువంటి ప్రమాదం జరుగుతుంది. ఇవాళ బీహార్ ఒక ఉదాహరణ. 69 లక్షల ఓట్లను 2 నెలల కాలంలో తీసేసినటువంటి పరిస్థితి. ఎందుకు తీసేసావయ్యా అని చెప్పి సుప్రీంకోర్టు ప్రశ్నిస్తే వీళ్ళు గతంలో
ఎక్కడున్నారో ఏంటో తెలియదు. కొంతమంది చనిపోయారని చెప్పి అబద్ధం అఫిడవిట్ ఇచ్చినటువంటి పరిస్థితి. రాహుల్ గాంధీ గారు పాత్రికేయ మిత్రుల సాక్షిగా బతికున్న వాళ్ళని చంపినట్టు ఎలక్షన్ కమిషన్ చూపిస్తూ ఉంది. 0 డోర్ నెంబర్ మీద వందల వేల ఓట్లను దొంగ ఓట్లు వేసుకుంటా ఉంది. ఒక రాష్ట్రంలో ఉన్న ఓట్లని ఒక రాష్ట్రంలో తీసేసి ఓట్లు వేస్తూ ఉన్నారు. ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఇండియా కూటమి ఓట్లు వేస్తూ ఉంటే బలవంతంగా ఓట్లు తొలగిస్తూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదం. మీకు చదువుకున్నవాడు, మీకు పనిచేసేవాడు, మీ మధ్యలో ఉన్నటువంటి వ్యక్తిని గెలిపించుకుంటే మా న్యాయం జరిగిద్దని ప్రజలు ఆశిస్తారు. కానీ వాళ్ళ నరేంద్ర మోడీ గారు ఏం చేస్తున్నాడంటే తనకున్నటువంటి ఆర్థిక బలం, అంగబలం, ఈ బలంతో ప్రభుత్వ సంస్థలన్నింటినీ కూడా తన చూపెట్లో పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ అనేటటువంటి స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థని తన ఏజెంట్గా వాడుకుంటే ఉంటే ఇది దేశానికి ప్రమాదం జరగబోతుంది అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఏది ఏమైనా ఇవాళ ఇచ్చినటువంటి కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టినటువంటి యావత్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ, మరి ఒక కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడిగా, ఒక కార్యకర్తగా అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి పెద్దలు మరి సోమ్యారెడ్డి గారు ప్రతి అసెంబ్లీ తిరుగుతూ ఉన్నారు. వారిని కూడా కోరటం జరిగింది, వారికి కూడా అర్థమయ్యేటట్టు చెప్పడం జరిగింది. నేనైతే ఒకటికి స్పష్టంగా చెప్పాను, ఎవరైతే పార్టీ ఆఫీసులో బూజు పట్టకుండా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు చేపడతారో, కాంగ్రెస్ కుటుంబాన్ని బలోపేతం చేస్తారో, కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి పార్టీ ప్రజల సమస్యల మీద నిరంతరం పోరాడతారో అటువంటి వ్యక్తులు ఎవరైనా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని వెనుపట్టు పడమాకండి, వెనుపేటు పడిచి పార్టీని సర్వనాశనం చేసేటటువంటి ప్రయత్నం చేయమాకండి. ఎవరైనా ఇవ్వండి, మీకున్నటువంటి అర్హతను బట్టి ఏఐసిసి తప్పకుండా గౌరవం కల్పించింది. అందరూ కూడా కాంగ్రెస్ కుటుంబ సభ్యుల్లాగా ముందుకు పోదామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.